ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి శివ, నీకు వచ్చినట్టు కూడా తెలీదా? నాకెవరు చెప్పలేదు బావా. మరి నీకెందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారేమో. ఎవరు అడ్డుకుంటారక్క? మనకేమైనా శత్రువులు తక్కువ? అపాయింట్మెంట్ లెటర్ కనుక లేకపోతే రేపు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేవు కదా. సరే, ఆ లెటర్ దొరికాక నువ్వు వస్తావని చెప్తాను. వెళ్ళొస్తాను. నిజమే, ఇప్పుడైతే కంగారుగా ఉంది. శివ, ఇప్పుడు ఏం చేయాలి? శివమ్మా, ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చాను. నర్సమ్మ, ఆ మూట అక్కడ పెట్టి వెళ్ళిపో. ఇప్పుడు మేము వేరే టెన్షన్లో ఉన్నాం. శివమ్మ లెటర్ గురించేనా బాబు మీ కంగారు? అవును నర్సమ్మ, నీకెలా తెలుసు? మీరెట్టా గాబరా పడతారనే మీ చెల్లి నాగవల్లి ఒక సీటీ పంపించింది బాబు. ఉండండి, చూపిస్తాను. అన్నయ్య, శివ వదినకి అపాయింట్మెంట్ లెటరు మొన్ననే వచ్చింది. వదినకి గాని నీకు గాని చెప్పాలంటే నాకు ఇక్కడ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇంటి బయటికి రావాలన్నా వీలు పడకుండా అడ్డుకున్నారు. సమయానికి వీర్రాజు లేకపోవడం వల్ల విషయం మీకు చెప్పలేకపోయాను. అపాయింట్మెంట్ లెటర్ లేకపోతే వదినకి ఉద్యోగం రాదని నాకు అర్థమైంది. అందుకే ఈ చీటీ రాశాను. ఇంట్లో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని ఎలా తీసుకుంటారో ఏంటో, మీరే తీసుకువెళ్ళాలి. జాగ్రత్త అన్నయ్య. చూసారా బాబు, ఆడపిల్ల అత్తారింటికి పోయినా పుట్టింటి గురించి ఆలోచిస్తుందంటే ఏటో అనుకున్నాను. పిల్ల పేమెంతో ఏడనే కనిపిస్తోంది. జాగ్రత్త అయ్యా. దేవరాజు బావ ఇంట్లో అపాయింట్మెంట్ లెటర్ ఉంది, కానీ ఎక్కడ పెట్టారో ఏంటో ఎలా తెలుసుకోవడం? తీసుకురావాలి. ఆ లెటర్ తీసుకుంటే తప్ప శివ రేపు ఉద్యోగానికి వెళ్ళలేదు. ఎలా తెస్తావు బావా? ఆలోచిస్తాను. తెల్లారే లోపు ఆ లెటర్ నీ చేతిలో పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.